మీ దయవల్ని థ్యాంక్ యూ. నేను టైం మీద వద్దాం అనుకున్నప్పుడు ప్రతిపక్షాలు స్వపక్షాలు వచ్చి నా దగ్గర రిప్రజెంటేషన్ ఈయనకి వచ్చినప్పుడు ఒక నిమిషం 2 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. దానికే మీరు ఇక మమ్మల్ని announcement. I am to announce to the House that the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026, LA Bill number 16 of 2026, will be taken up for consideration and passing by the Assembly today, the 26th March 2026, and the amendments, if any, to the bill will be received up to 11 a.m. today. Papers to be laid on the table of the House. All the papers are deemed to have been laid on the table of the House. Question hour. Serial number 41. Question 1728. Minister for IT. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2024-25లో గౌరవ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటనలో కుదుర్చుకున్న ఎంఓయూల మొత్తం సంఖ్య, అదేవిధంగా ప్రతిపాదించిన మొత్తం పెట్టుబడులను దావోస్ 2024లో ఎంఓయూలు 18 ప్రకటనలు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతిపాదిత పెట్టుబడులు 40,232. అదేవిధంగా దావోస్ సంబంధించి 2025లో జరిగిన పర్యటనకు సంబంధించి ఎంఓయూల ప్రకటన 26 అధ్యక్ష. 1,78,950 కోట్లు, మొత్తం 2,19,182 కోట్ల రూపాయల మేరకు ఎంఓయూలు చేసుకోవటం జరిగింది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 2024-25లో దావోస్లో చేసిన పెట్టుబడి ప్రకటనల అమలు వివిధ దశల్లో ఉంది. భూమి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 81,800 కోట్ల నిబద్ధత గల పెట్టుబడితో 6 కంపెనీలకు భూములను కేటాయించబడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 30,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 3 కంపెనీలకు కేటాయింపు కోసం భూమిని గుర్తించబడ్డాయి అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం పెట్టుబడి ప్రకటనల కింద సుమారు 68,150 మంది వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి వారు కట్టుబడి ఉన్నారని తెలియజేయటం జరిగింది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం వర్తింపయ్యే విధానానికి అనుగుణంగా కంపెనీలకు ప్రోత్సాహకాలను సమకూర్చడం అవుతా ఉంది అధ్యక్ష. సంబంధిత ప్రాజెక్టుల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమై ప్రోత్సాహకాలన్నిటికీ ఆనాడు పంపిణీ చేయబడుతుంది అధ్యక్ష. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి అధ్యక్ష. వార్షిక ఆదాయానికి సంబంధించి ప్రాజెక్టుల వాణిజ్య ఉత్పత్తి నిర్వహణ అనంతరం వాస్తవిక అంచనాను సమకూర్చుకోవడం జరుగుతుంది. భూ విక్రయాల నుండి ప్రభుత్వం దాదాపు 1,540 కోట్లను పొందటం జరిగింది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. నిజామాబాద్ ఐటీ టవర్లో మొత్తం 681 సీట్లు ఉన్నాయి అధ్యక్ష. 681 సీట్లో 276 సీట్లు ప్రస్తుతం భర్తీ అయ్యాయి. 11 కంపెనీలు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 276 మందికి ఐటీ టవర్లో ప్రస్తుత నిర్వహణలో ఉన్న కంపెనీలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. వెంకట రమణారెడ్డి గారు. సభకు నమస్కారం. అధ్యక్ష, గౌరవ
ఐటీ మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కలిసి దావోస్ పర్యటనలు చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారొచ్చు, మళ్ళీ కొత్తవి రావచ్చు, మళ్ళీ తిరిగి ఇంకొకటి రావచ్చు, అది రొటీన్ ప్రాసెస్. కానీ ఇవాళ గత ప్రభుత్వము దావోస్ వెళ్ళి తెచ్చినటువంటి కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ వారు చేసిన దానికన్నా ఈ ప్రభుత్వము దావోస్కు 2 సార్లు వెళ్ళి 24, 25 2 సంవత్సరాలు వెళ్ళి ఇవాళ అక్కడ పాల్గొని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, వాటి వల్ల ఉద్యోగస్తులకు వచ్చింది ఎన్ని అనేది అడగడం జరిగింది. సరే, గౌరవ మంత్రి గారు సమాధానం ఇచ్చారు. సరే, వారు చెప్పిన దానికి పేపర్ మీద ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది. మొదటిసారి పోయినప్పుడు 2 లక్షల కోట్లు, రెండోసారి పోయినప్పుడు 3 లక్షల కోట్లు, ఇవన్నీ పెట్టుబడులు వస్తున్నాయి ఆల్రెడీ అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయినటువంటి కంపెనీలు అవి 6, 3, 9 కంపెనీలకు ఇవాళ సుమారు 80,000 అండ్ 30,000 చొప్పున అలొకేషన్ చేస్తున్నాం, ల్యాండ్స్ ఇస్తున్నాం. కొన్నేమో ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది, ఇంకా కొన్నేమో ల్యాండ్స్ అలొకేట్ చేయడానికి ప్రయత్నం గుర్తించడం జరిగింది, భూమిని అని చెప్పడం జరిగింది. ఇవాళ మాటలు వేరు, ఇంప్లిమెంటేషన్ జరగడం వేరు అవుతున్నది అనేది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దావోస్ వెళ్ళి వచ్చిన ఖర్చులు ఎంత, జరిగినటువంటి లాభం ఎంత, ప్రజలకు దానివల్ల ఉపయోగం ఎంత అనేది ముఖ్యం. సరే, మంత్రులు, ఆఫీసర్లు, అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఆల్మోస్ట్ నాకు తెలిసి 70% విదేశీ ప్రయాణం చేసేసారు ఈ 2 సంవత్సరాల్లో. విదేశీ ప్రయాణంలో పెట్టినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ప్రజాధనంతో ప్రభుత్వం ద్వారా ఖర్చు అయినటువంటి డబ్బులే తప్ప సపరేట్గా కొత్తగా చేసింది ఏమీ లేదు. మరి ఇంతమంది